వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు కరక్కాయ వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడున్నారని చెప్పేసి వెతకవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో స్లిమ్గా వయస్సుకు తగ్గట్టు ఆ ఎత్తుండి ఆ బరువు ఉన్నటువంటి వాళ్ళని మనము వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నమాట. దీనికి కారణాలు సవాలక్ష. చిన్న వయస్సు నుంచే మరి బరువు పెరిగిపోవడము, క్రమంగా ఇంతింతై ఒటిడింతై అన్న చందాన క్రమక్రమంగా ఆ యొక్క సమస్య ఒబెసిటీ అంటే ఊబకాయానికి దారితీయడము, క్రమక్రమంగా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మార్బిడ్ ఒబెసిటీ అంటే భారీ ఊబకాయం కిందికి దారితీయడం, ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల క్రమక్రమంగా భవిష్యత్తులో స్థూలకాయం వల్ల, అదేవిధంగా భారీ స్థూలకాయం వల్ల మరి బంగారు లాంటి ఆ యొక్క భవిష్యత్తును కూడా చేజేతులరా తెలిసి తెలియక విచక్షణ రహిత్యంతో అనారోగ్యానికి గురి చేసేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో కలుగుతుందన్నమాట. అందుకే దీనికి అనేక రకాలైన కారణాలు చెప్పాను కదా నేను ఇంతకుముందు. సో ప్రథమ దశలో ఎవరికి ఈ యొక్క వెయిట్ కొంచెం ఉన్నప్పుడు కనిపించదు, కానీ క్రమక్రమంగా వెయిట్ పెరిగిపోవడం వల్ల క్రమక్రమంగా చూసేదానికి అందవిహీనంగా తయారు కావడమే కాకుండా ఆ యొక్క ప్రభావం దేహం మీద మనస్సు మీద పడిపోవడం చేత, ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా ఆ యొక్క కొవ్వు కణాల్లో మరి అనేక రకాల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలు జరగడం వల్ల, వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఏర్పడడం వల్ల, ఆ హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మరి హార్మోన్ల అసమతుల్యత, అట్లే కీళ్ళ నొప్పులు, అట్లే షుగర్ రావడము, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇతర అనేక రకాలైనటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా చుట్టుమిట్టి అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మరి చాలామంది కూడా రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. కొంతమంది మరి ముందు చేసింది వాళ్ళకు రియలైజ్ అయిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేసినటువంటి మిస్టేక్స్ అన్ని గ్రహించి తెలిసి తెలియక విశేషణతో మరి కంప్లీట్గా స్టార్వేషన్ అంటే కేవలం నీళ్లు తాగడము, కేవలము అతి లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడము, అదేవిధంగా పోషకరహితమైన ఆహారం తీసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల ఉన్నటువంటి సమస్య దేవుడు కానీ అనేక రకాలైన రుగ్మతలు, కడుపులో అల్సర్స్ రావడము, మానసిక రకమైన సమస్యలు రావడము, నిద్ర పట్టకపోవడము, హార్మోన్ల అస్తవ్యస్తత రావడము, హార్మోన్ల అసమతుల్యత జరగడము, ఇలాంటివన్నీ కూడా క్రమక్రమంగా జరిగి మరిన్ని రకాలైన ఇక్కట్లకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా అసలుకు వెయిట్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, అదేవిధంగా ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాలు వాడుకోవాలి కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. మరి అవి ఫాలో అవుతూ మరి ముఖ్యంగా ఈ యొక్క ఫార్ములా వివిధ వీడియోల్లో వివిధ రకాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరొక ఫార్ములాను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ఫార్ములాను కూడా మరి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి వాటినైనా ఫాలో కావచ్చు, అందులో చెప్పినట్టు ఫార్ములా అయినా, లేకపోతే ఇదొక ఫార్ములా కాబట్టి మరి ఈ ఫార్ములా అయినా మీకు ఏది అందుబాటులో ఉండి అనుకూలంగా ఉండి ఏది చేసుకోగలిగితే ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించి త్వరలోనే మీరున్నటువంటి అధిక బరువు సమస్యల నుంచి తగ్గించుకొని మరి ఇతర రుగ్మతల నుంచి కూడా తగ్గించుకోవచ్చు అనమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి, బాగా నిదానంగా రాసుకోండి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం గత కొన్ని వీడియోల్లో కూడా కరక్కాయల గురించి చెప్పుకున్నప్పుడు చాలా వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము అన్నప్పుడు లేదా కరక్కాయల యొక్క చూర్ణం అన్నప్పుడు ఔషధంగా ఉపయోగపడేది నూటిలో దాదాపు 99% వరకు కూడా కరక్కాయ యొక్క పై పెచ్చులు మాత్రమే. కరక్కాయ యొక్క విత్తనం యొక్క గుణాలు వేరు, కరక్కాయ యొక్క పప్పు గుణం వేరు. కానీ నూటిలో ఎక్కువ శాతము ఇంతకుముందు చెప్పినట్టు ఇంచుమించు 95% ఇంకా ఎక్కువ శాతం వరకు కూడా కరక్కాయ పెచ్చులే ప్రధానంగా ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారనమాట. కాబట్టి పప్పు గుణం వేరు, అదేవిధంగా విత్తనం గుణం వేరు, కరక్కాయ పెచ్చుల యొక్క గుణం వేరు. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణమే మీరు విచారించి తెచ్చుకోవాలి, లేకపోతే ఆ పెచ్చులనే మీరు చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా ఔషధాన్ని మాత్రం శాస్త్రీయంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే పసుపు చూర్ణము
ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం 100 గ్రాములు, పసుపు చూర్ణము ఒక 25 గ్రాములు, మిరియాల చూర్ణం 25 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 50 ml లేదా 100 ml పల్చటి తాజా మజ్జిగ. మళ్ళీ చెప్తాను చూడండి, పల్చటి తాజా మజ్జిగ చిక్కగా ఉండకూడదు, అతి పులుపుగా ఉన్నటువంటి మజ్జిగ పనికిరాదు. కాబట్టి పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి. అటువంటి మజ్జిగలోనే నేను చెప్పినటువంటి యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలన్నమాట. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ఉదయం సేవించాలి. అంటే 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 1-1.5 గ్రామ్ అప్రాక్సిమేట్గా సరిపోతుంది అనమాట. కాబట్టి 1-1.5 గ్రాము, మరీ అవసరమైతే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. వాళ్ళు మరీ వెయిట్ ఎక్కువగా ఉండి వాళ్ళకి ఆ జీర్ణశక్తి బాగుండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. సర్వసాధారణంగా 1-1.5 గ్రామ్ అయితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఉదయం ఒక డోసు, ఒక ప్రమాణము ఆహారం తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత కూడా మరొకసారి ఆ ప్రమాణంలో మజ్జిగలు కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట. అంటే దేహంలో, శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు కణాల్లో కొవ్వు అధికంగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వునంతా కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు కరక్కాయ పెచ్చుల్లో ఈ యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా పసుపులో ఈ యొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు మిరియాల్లో కూడా ఈ యొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. కరక్కాయలో ఉన్నటువంటి అరిమినో గెలాక్టాన్స్, అదేవిధంగా పాలిఫినాల్స్, టానిన్స్, ఇలాంటి అనేక రకాల చెబిలిన్స్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా ప్రేవుల కదలికను బాగా కలగజేసేసి దేహంలో తయారైనటువంటి, దేహంలో నిలువ ఉన్నటువంటి మలిన పదార్థాలని ఏదో ఒక రూపంలో బయటికి పంపించేందుకు కూడా ఈ పదార్థాలన్నీ కూడా అంటే మలం రూపంలో కానీ, చెమట రూపంలో కానీ, అదేవిధంగా మూత్ర రూపంలో కానీ ఏదో ఒక రూపంలో శరీరంలో పేరుకుపోయినటువంటి మలిన పదార్థాలను తొలగించేటువంటి సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ కరక్కాయలు ఉండడం చేత మరి వెయిట్ని తగ్గించడమే కాకుండా మరి ఇలాంటి అనేక రకాలైన సుగుణాలు కూడా ఇది ఉండడం చేత కరక్కాయ చాలా సమర్థవంతంగా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా రక్తనాళాలని వ్యాకోచపరిచి ఆ ఫ్యాట్ కణాల దగ్గరికి రక్తనాళాలలో మంచి రక్తం సజావుగా పోయేసేసి అక్కడ తయారైనటువంటి దుష్ట పదార్థాలను బయటకు తొలగించేందుకు కూడా రక్తనాళాలను వ్యాకోచపరిచేటువంటి గుణము ఈ పసుపులో కుర్కుమిన్ ఉండడమే కాకుండా ఆ పసుపు కూడా చక్కగా మెటబాలిజంలో సమర్థవంతంగా పనిచేసి ఆ కొవ్వు త్వరగా కరిగేందుకు ఈ కుర్కుమిన్తో పాటు అనేక రకాలైన పదార్థాలు కూడా ఈ పసుపు వల్ల మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజము చాలా స్లోగా ఉంటుంది, స్తబ్దగా ఉండడం చేతనే మరి వీళ్ళకి ఆ యొక్క ప్రభావం చేత వెయిట్ తగ్గరు, వెయిట్ క్రమక్రమంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేయడంతో పాటు కొవ్వు కరిగించడంతో పాటు దీని యొక్క మరొక సుగుణం ఏంటంటే ఆకలిని తగ్గించేటువంటి గుణము ఈ పెప్పరిన్కి ఉందన్నమాట. పెప్పరిన్ అనేటువంటి పదార్థానికి ఉంది. ఈ పెప్పరిన్ అన్నటువంటి ఈ యొక్క మిరియాలను మనం ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి ఆకలి తగ్గుతుందన్నమాట. మరి ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో మనం ఆహారాన్ని కూడా తగ్గించి తీసుకుంటాం. ఆ తగ్గించి తీసుకునేటప్పుడు కూడా పోషకభరితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దేహానికి ఎలాంటి హాని లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 పదార్థాల కాంబినేషన్ నేను ఈ పద్ధతిలో చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క పదార్థం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కానీ ఫ్రెష్గా తయారు చేసుకుని నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో తయారు చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ వెయిట్ తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.